పరిశుద్ధ ఆదివారం దినమునకే ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము కీర్తన గ్రంథం నుంచి 11వ అధ్యాయమును ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ కీర్తనలో మొదటగా పరిశీలించినట్లయితే పైన శీర్షిక భాగంలో పరిశీలించినట్లయితే ప్రధాన గాయకునికి రాయబడిన దావీదు కీర్తన అని రాయబడింది. దీన్ని బట్టి మనము ఈ కీర్తన దావీదు గారిచే రాయబడిందని మనం తెలుసుకొనగలను. ఈ కీర్తనలో మొత్తము 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలు ఒక్కొక్కటి సమయముకి సరిపోతుంది కనుక ప్రతి ఒక్క వచనాన్ని కూడా ధ్యానించుకుందాము. శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాం. ఈ కీర్తన యొక్క ముఖ్య శీర్షిక ఏమంటే, ముఖ్యమైన భాగం ఏంటంటే, ఈ 11వ కీర్తన భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవునిపై పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచమని దావీదు కోరుతున్న కీర్తన అన్నమాట. అలాగే దేవుడు కూడా ఇదే అంశాన్ని కోరుచున్నాడు. ఇదే అంశాన్ని దావీదు కూడా బోధించున్నాడు అన్నమాట. ఈ 11వ కీర్తనలో దావీదు భయంకరమైన పరిస్థితులు గుండా పోచున్నప్పటికీ కూడా తన స్థిరమైన విశ్వాసంతో దేవుని యందు నిజమైన విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి ఆ విధంగా తన పరిస్థితి నుంచి తను బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ కీర్తనను చిన్నగా ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా దేవ, నీకే, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో నిలబడి ఇట్టి రీతిగా కీర్తన ధ్యానించుండగా మీ వాక్కును మాకు దయచేయండి దేవా. స్తోత్రం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ జీవిత కాలంలో ప్రభువా మేము ఎన్నో ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వాక్యం మమ్మల్ని బలపరిచి ధైర్యపరుస్తుంది ప్రభువా. అనేక శ్రమలు గుండా పోచున్నప్పుడు మీరున్నారనే ఒక విశ్వాసమే మమ్మల్ని నడిపిస్తుంది దేవా. ప్రభువా మీరు ఉన్నవారును ఎప్పుడు కూడా మాతో నడిచి ప్రభువా మాతో ప్రభువా ఉంటున్న వారే ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవాస్తోత్రం. ఈ కీర్తన ద్వారా మాకు నేర్పించాలన్న అంశము మేము చక్కగా నేర్చుకుంటూ సహాయము దయచేయండి దేవాస్తోత్రం. ప్రభువా నిలబడ్డ నేనైతే వట్టివాడిని, మట్టి లాంటి వాడు ప్రభువా. కానీ నువ్వు ఎంతగానో ప్రేమించే సంఘము ప్రభువా ఎంతో మంచి విషయాలు నేర్చుకుంటూ ఎంతో ఆశపడి ఉదయకాల సమయం నీ సన్నిధికి రావడం జరిగింది ప్రభు. వారు నేర్చుకున్నటకు, వారి జీవితాలు అన్వయించుటకు సహాయం దయచేయండి. నా నోటి నీ బోరగా వాదుకొని ప్రభు, నా ద్వారా మీరే మాట్లాడమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మొదటి వచనం ప్రియులారా, మొదటి వచనం ఒక్కసారి చదువుకుందాము. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకి పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా. అంటే దావీదు గారు ఈ వచనాన్ని తనతో ఉన్న వారితో లేదా పక్క వారితో చెప్పుతున్నట్లుగా ఈ వాక్యం మనకి కనబడుతుంది. ఈ మొదటి వచనంలో దావీదు గారిలో ఉన్న నిశ్చలమైన విశ్వాసము కనబడుతుంది అన్నమాట. అదేంటంటే యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అనే విషయం మాట ద్వారా మనకి, వచనం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే దావీదు గారికి ఉన్న నిశ్చలమైన విశ్వాసం అనేది మనకు కనబడుతుంది. అలాగే దావీదు యెహోవాను శరణుజొచ్చి ఉన్నానని ప్రకటించడం కూడా మనకి కనబడుచున్నది. అలాగే పక్షి వలె నీ కొండకి పారిపోము అని మీరు నాతో చెప్పుటి ఎలా అంటే, పక్షుల కొండకి పారిపోమని సలహా ఇచ్చే భయస్థులకి తన శరణు దేవుడే అని దావీదు చెప్పడము ఈ వచనంలో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది అన్నమాట. ప్రియులారా, అబ్రహాం గారి జీవితాల్లో కూడా శ్రమలు వచ్చాయి, ఇస్సాకు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వెనుతిరగలేదు. దేవుడు వారిని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఉన్నాడు కనుక ఆయన నమ్మాలి. 90వ కీర్తనలో మోషే గారు అంటారు, మొదటి వచనం ఎవరైనా తీసి చదవగలరా? ఒకే ఒక్కటి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలు బ్రదర్. దేవుడే మనకి ఆధారమే. ఆయన తప్ప మనకి ఆధారమే లేదు. ఆయనే మన నివాస స్థలం. ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం.
మొదటగా నేను చెప్తే చాలా మంది నేను పుట్టే గురించి చాలా మంది చనిపోయిన దగ్గర కీర్తన చదువుతారు. వాళ్ళ దగ్గర ఈ కీర్తన చదువుతారు అన్నమాట. నాకైతే చాలా నచ్చిన కీర్తన. ఎందుకంటే మన ఇంట్లో మనం ఫ్రీగా ఉండగలం. బయట ఎక్కడైనా మనం అంతగా ఎంత మంచి లగ్జరీ హౌస్ ఇచ్చినా, ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చినా మనం ఎక్కడైనా ఫ్రీగా ఉండగలం. ప్రియులారా, మనం ఎక్కడ ఫ్రీగా ఉండగలం? మన ఇంట్లోనే మనం ఫ్రీగా ఉండగలం. అలాగే మన తండ్రి దగ్గరే ఆయన నివాస స్థలము తరతరములు కూడా మోషే గారు చెప్తున్నారు అన్నమాట. 90, 91 కీర్తనలు అన్నీ కూడా మోషే గారు రాసిన కీర్తనలు చాలా చక్కగా ఉంటాయి. ఆ కీర్తనలు ఆయన విశ్వాసం చాలా చక్కగా కనబడుతుంది. దావీదు వలె మంచి విశ్వాసం మోషే గారిలో కూడా మనకు కనబడుతుంది. ఆయన ద్వారా మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభు, నీవే మా ఆధారం ప్రభు అని దేవుణ్ణి అడగడం అనేది చాలా చక్కగా కనబడుతుంది. అలాగే 2వ వచనం ఒకసారి చదువుకుందాం. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయం మీద వేడికై తమ బాణములను నారియందు సంధించి ఉన్నారు. ఇది ఈ 2వ వచనంలో దుష్టుల యొక్క కుట్రలు అనేవి మనకి కనబడతాయి. దుష్టులు చీకటిలో దాగి ఉండి నీతిమంతులు యథార్థవంతులపై బాణాలు సంధించి వారి పనులను డిస్టర్బ్ చేయాలి, ఆటంకపరచాలి అనేది ఈ వచనంలో మనకి కనబడుతుంది. దుష్టులు నీతిమంతులను ఎప్పుడు పాడు చేయాలని, అది అపవాదైనా అవ్వచ్చు, లేదా అంటే మన పక్కన ఉన్నవారు కూడా మన నీతిమంతుల్ని పాడు చేయడానికి అనేక బాణాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉండాలి? అటువంటి దుష్టుల క్రియల్లో పడకుండా ఉండేలాగా మనము జాగ్రత్త వహించి ఉండాలి. దేవుడు కూడా ఎల్లప్పుడూ, అది ఎప్పుడు సాధ్యం అంటే దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యం ముందు మనం నిలిచి ఉన్నప్పుడు అది ప్రియులారా అది మనకి దొరుకుతుంది అన్నమాట. దుష్టులు అనేకులు మనపై కుట్రలు చేయాలని చూస్తే అపవాది ఎల్లప్పుడూ మనం కూడా లాగుదాము, కింద పడదోద్దామనే చూస్తూ ఉంటాడు. ఆయన డైరెక్ట్ గా రాడు. ఆయన ఎలా వస్తాడని చీకటిలో బాణాలు వేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఎటువంటి బాణమైన ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, పగటి వేళ, రాత్రి వేళ, గట్టిగా అది ఎటువంటి దానికైనా దేవుడు మనల్ని ఎప్పుడు వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుడి యొక్క భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏమీ కూడా తగదు ప్రియులారా. అలాగే 3వ వచనం ఒక్కసారి చదువుకుందాము. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదుల గురించి ప్రశ్న అన్నమాట. ఇక్కడ పునాదులు అనగా ఏమి? ఈ లోకానికైనా ఏ లోకానికైనా ఉండేది పునాదులు. ఆ పునాదులు ఏంటంటే నీతి, సత్యము, న్యాయం అనేవి ఈ లోకానికి ఉండే పునాదులు. ఈ లోకంలో ప్రియులారా మనము విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు, పునాదులు పాడైనప్పుడే విపత్కర పరిస్థితులు వస్తాయి. పునాదులు అంటే ఏంటి? నీతి కోల్పోయినప్పుడు, సత్యం అంటే సత్యము లేకుండా అసత్యము రాజ్యం వెళ్ళినప్పుడు, న్యాయం అంటే న్యాయానికి బదులుగా అన్యాయం జరిగినప్పుడు విపత్కర పరిస్థితులు ఈ లోకంలో తాండవిస్తాయి. దేవుని అయితే ఎప్పుడు కూడా పునాదులు స్ట్రాంగ్ గా ఉంటాయి దేవుని లోకంలో. కానీ ఈ లోకంలో అప్పుడప్పుడు పునాదులు పాడైపోవడం వల్ల నీతిమంతులు ఏం చేయగలరు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. పునాదులు, మరొకసారి వాక్యం చదువుకున్నాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అనగా ఏమని చెప్పాను ప్రియులారా? నీతి, సత్యము, న్యాయము పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏమి చేయగలరు అనే ప్రశ్న దేవునిపై నమ్మకమే ఏకైక మార్గం అని ప్రియులారా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం నిలబడుతున్న పునాదులు పాడుతున్నాయి. మనం ఇప్పుడిప్పుడు చూస్తున్నాం కూడా, అక్కడక్కడ న్యాయం అంతరించిపోతుంది, సత్యం కోల్పోతుంది. సత్యం కన్నా అసత్యమే కూడా వేరంగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అలాగే న్యాయానికి రోజులు కూడా లేని రోజులు వచ్చాయి. అలాగే నీతి కూడా కనబడిన రోజుల్లో మనం ఉన్నాం ప్రియులారా. కానీ మనకున్న ఏకైక మార్గం ఏంటంటే, వాటినన్నింటినీ జయించాలంటే మనకున్న ఏకైక మార్గం ఏంటంటే ఏంటి? దేవుడి మీద ఉన్న నమ్మకమే అని కీర్తనకారుడు మనకి సెలవిస్తున్నాడు. 4వ వచనం చదువుకున్న ప్రియులారా, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించే. 4వ వచనంలో దేవుని యొక్క సార్వభౌమాధికారము కనబడుతుంది ప్రియులారా. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఆకాశమందు ఉన్న సింహాసనంపై ఉన్నాడు. ఆయన మానవుల్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఇక్కడ మానవులు అంటే నీతిమంతులు, దుష్టులు అందరినీ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు.
మనం ఎప్పుడు కూడా పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియులారా. అంటే దేవుడు ఎప్పుడు కూడా పరమునందే ఉన్నాడు, ఆయన పరమునందే చూస్తున్నాడు. అదే విశ్వాసంతో మనం ఇప్పుడు కూడా పరలోకమందు ఉన్న మా తండ్రి అని పరలోకపు ప్రార్థన చేస్తాం అన్నమాట. ఆయన నిన్న నేడు నిత్యము ఏకరీతిగా ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఉండే మినిస్టర్స్, రాజులు పోవచ్చు, కానీ ఆయన రాజ్యము స్థిరమైనది, ఆయన రాజ్యము ఎన్నడూ ఉన్నది. షాయాము రాజు దగ్గర నుంచి ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో యేసు ప్రభు వరకు ఎక్కడి నుంచైనా కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. అలాది అబ్రహాం కాలం నాటి నుంచి, సృష్టి పుట్టించక ముందు నుంచి దేవుడు ఇప్పటికీ కూడా అదే పరమునందు ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తుతి చేయడం ప్రియులారా, సమయంలో చెప్తా, దేవుని స్తుతి చేయించడం అంటే నాకు చాలా ఇష్టం. దేవునికి స్తుతి వాక్యం చెల్లించడం అంటే, దేవుని స్తుతించడం అంటే, ఆయన కీర్తించడం అంటే నాకు చాలా ఇష్టం. నా కష్ట నష్టాలు, నా బాధలు చెప్పుకోవడం కన్నా నాకు దేవుని స్తుతించడం అంటేనే ఇష్టం. ఎందుకంటే గొప్ప దేవుడు మనకున్నాడు అన్నమాట. ఆయన ఉంటే చాలు, ఎవ్రీథింగ్. అలాగే 5-6 వచనాలు ఒకసారి చదువుకుందాం ప్రియులారా. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకి అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకమును వడగాలి వారికి పానీయమగును. ఇక్కడ 5-6 వచనాల్లో దేవుని యొక్క పరీక్ష అనేది మనకు కనబడుతుంది. అలాగే దుష్టులకు ఇవ్వబడిన శిక్ష అనేది కనబడుతుంది. దేవుడు నీతిమంతులను పరిశీలించిన వాక్యం చెప్తుంది ప్రియులారా. అలాగే దుష్టులను బలాత్కారులు ఆయనకు అసహ్యులు గనక దుష్టుల మీద ఆయన ఏం చేస్తాడు? ఉరులు కురిపిస్తాడు అన్నమాట. అలాగే అగ్ని గంధములు వడగాలి వారికి పానీయ భాగము. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే వారి గమ్యస్థానం. దుష్టుల గమ్యస్థానం ఏది? నరకలోకము. అక్కడ ఎలా ఉంటుంది వాళ్ళకి? మనం వాక్యాలు చదువుకున్నాం చాలా చోట్ల ప్రియులారా. ఎలా ఉంటుంది వాళ్ళకి? అగ్నిగంధకంలో పడి ఉంటారు, శరీరం కాల్చు, ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళకి. పానీభాగం ఏముంటది? అగ్నిగంధము, అగ్ని గంధకములను వడగాలి వారికి ఎలా ఉంటది? పానీభాగం. దుష్టుల యొక్క క్లైమాక్స్ అది, చివరి పరిస్థితి అది ప్రియులారా. కాబట్టి మనము దుష్టుల వైపు చూసి చాలాసార్లు ప్రియులారా ఈ లోకంలో దుష్టులు వర్ధిల్లడం చూసి మనము అయ్యో వాళ్ళే బాగున్నారు, మనమే చెడిపోయాము, మనం ఎంత నీతిగా ఉండి ఏం సాధించాము అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు ప్రియులారా. వారి అంతమైతే ఈ రీతిగా ఉంటుంది. మనము దేవుని వల్ల ఎప్పుడైతే నీతిగా ఉంటామో, దేవుడి వల్ల అయితే మంచిగా ఉంటామో, మన అంతం ఎలా ఉంటుంది అంటే దేవుడు మనల్ని ఇంకనూ పరిశీలిస్తున్నాడు. మన నీతిమంతుడికి వచ్చేది ఏమిటి అనేది 7వ వచనంలో చదువుకుందాం ఒకసారి ప్రియులారా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేదురు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులకు వచ్చే చివరి విజయం ఏంటంటే 7వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులారా. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేదురు. యథార్థవంతులు, నీతిమైన వారు దేవుణ్ణి సజీవంగా, అంటే పరలోకంలో మనం ఏం చేస్తాము, మన అంతిమం ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మనకి ఎలాగైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు ప్రియులారా, కానీ మన అంతం ఎలా ఉంటుందంటే పరలోకం మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుణ్ణి మనం ముఖ దర్శనము చేస్తాం ప్రియులారా. దేవుడే మనకి ఆశ్రయం, ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. అంతకన్నా భాగ్యం ఇంకేముందండి? దేవుణ్ణి మనం ఎప్పుడైతే చూసామో మనకి ఆకలి తప్పులు ఉండవు. ఎంత ఆనందం అంటే మనం అనుకుంటాము ఈ ఆనందముతో పోలిస్తే ఈ లోకంలో మనం ఆనందించే ఆనందం కన్నా ఆయన చూసినప్పుడు మనకు కలిగే ఆనందము అనేక కోట్ల కొలది రెట్టింపు ఆనందం ఆయన కలుగుతుంది. ఆయన ముఖం చూస్తే చాలండి, ఎంత ఆనందమో. ఆయన సజీవంగా ఈ లోకంలో శరీర రూపుడే వచ్చినప్పుడు జక్కే ఆయన ముఖం చూసి మనసు మారిపోయింది. అంటే ఆయన చూస్తే మనకు ఉన్నవన్నీ వదిలిపెట్టాలనిపిస్తుంది. అప్పుడప్పుడు అనుకుంటాను, దేవా నాతో మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడితే నాకు ఇంకేమీ అక్కర్లేదు ప్రభా అనిపిస్తుంది. నువ్వేం చెప్తావు నేను చేస్తాను ప్రభా అని చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం అనమాట. ఆయన మాట్లాడాలి ప్రభా అని నేను కోరుకుంటూ ఉంటాం అనమాట. ప్రియులారా, ప్రతి విశ్వాసి కూడా ఆ రకంగానే ఆయన మాట్లాడాలని కోరుకోవాలనే కోరుకుంటాం. ఆయన చూస్తే ఇంకా మనకి లోకంలో ఉండేది ఏది కనబడదు. కష్టమైనను సుఖమైనను లోకంలో ఉండేది ఏది మనకి చిన్నది, సింపుల్ థింగ్. అంత గొప్ప మనోహరమైన రూపం ఆయనదే. ఆయన దర్శించాలంటే, ఆ దర్శించే భాగ్యము చాలా గొప్పది. ఆయన దర్శించాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి ప్రియులారా. ఇలాగే కీర్తనలో దేవుడే ఆశ్రయము మరియు దుర్గమనేమని
అలాగే ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడైన తెలిపే కీర్తనలు బైబిల్ గ్రంథంలో అనేకలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా కొన్ని వచనాలు జ్ఞప్తి చేసి నేను ఈ కీర్తన భాగం నుంచి ఆశపడుతున్నాను. త్వరపడి చదువుకుందాం. 46వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం ఒకరు. తర్వాత 91వ అధ్యాయం 1-2 వచనాలు ఇంకెవరైనా తీయండి. అవును ప్రియులారా, ఇంకను 91వ కీర్తన ఒకసారి చదువుకుందాం 1-2 గట్టిగా. ఆమేన్. 62:7-8 వచనాలు చదువుకున్నాం ప్రియులారా. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. yes నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమేన్. 18వ అధ్యాయం 2వ వచనం తీసుకుందాము. తర్వాత 27:1. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆమేన్. 27:1 చదువుకుందాం ప్రియులారా. యెహోవా నాకు వెలుగును రక్షణయ్య అన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును? 121:1-2 వచనాలు చదువుకొని ముగించుకుందాము. కొనదట్టు నా పనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా నాకు సహాయం కలుగును, ఆయన భూమాకాశం సృజించేవాడు. దేవా స్తోత్రం. విన్నారు కదా ప్రియులారా, ఈ వచనాలు మిమ్మల్ని చదివించినందుకు మీరు బాధపడదు. కానీ దేవుడిలో మనకి మనం బాధలో ఉంటప్పుడు ఆయన మనకి ఆశ్రయము, మరి దుర్గము, ఆపత్కాలంలో మనం రక్షించే దేవుడని తెలుసుకుంటూ కీర్తనకారులు ఎంతమంది ఆయనపై ఆధారపడి ఈ రకంగా కీర్తన రచించారనే అంశం మీకు చెప్పాలని ఈ వచనాలన్నీ చూపించి చదివించడం జరిగింది. మీరందరూ చక్కగా విని ధైర్యం పొందారని, దేవుడు మనకు తోడై ఉన్నాడని, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నారని నమ్ముతారని, విశ్వాసం ఉంచుతారని, ఆ విశ్వాసం ద్వారా మన యొక్క జీవితాల్లో ప్రశాంతత మరియు రక్షణ మీరు పొందారని నమ్ముతూ విశ్వసిస్తూ ఇంత కీర్తన ధ్యానాన్ని ముగిస్తున్నాను.